నేను మధ్యాహ్నం లేఖతో మాట్లాడానమ్మా. ఏం మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు అని అడుగుతావు అనుకున్నాను, కానీ నీ కాబోయే భార్యతో నువ్వు మాట్లాడుకోవడం తప్పు కాదే. నేను మాట్లాడాలనుకోలేదమ్మా, తనే నాతో మాట్లాడింది. నేనెప్పుడూ నా ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించలేదు, ఎందుకంటే నా గురించి నువ్వే ఆలోచిస్తావు కాబట్టి. కానీ లేఖలా కాదమ్మా, తన ఫ్యూచర్ గురించి తను ఆలోచించడమే కాదు, చాలా క్లారిటీగా ఉందమ్మా. ఏంటా క్లారిటీ? చెప్పడానికి నాకే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. లేఖకి ఉమ్మడి కుటుంబం అంటే పెద్దగా ఇష్టం లేనట్టుందమ్మా. అందుకే పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టడం మీకు ఇష్టమా అని అడిగింది. తను ఎప్పుడు అలా మాట్లాడుతుందని నేను ఊహించలేదమ్మా. అసలు ఇలాంటి విషయం మాట్లాడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తన విషయం వదిలే. ఆ ప్రశ్నకి నువ్వేం సమాధానం చెప్పావు? అసలు ప్రశ్నే ఊహించలేదు. ఇది సమాధానం ఏమని చెప్పాలమ్మా? ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? నాకెప్పుడు సమస్య వచ్చినా పరిష్కారం నువ్వే చూపిస్తావు. అందుకే ఇప్పుడు పరిష్కారం కూడా నిన్నే చెప్పమంటున్నాను. నువ్వు ఆ ప్రశ్న గురించి మర్చిపో. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్తాను. బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. సరే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు శ్వేతను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకునేది కేవలం నీ సంతోషం కోసమే అన్నయ్య. థ్యాంక్స్ సుధా, కనీసం నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావు. నేనే కాదన్నయ్య, ఈ ఇంట్లో ఎవరైనా నీ బాధను అర్థం చేసుకుంటారు, కానీ నువ్వే చెప్పడం లేదు. ఎలా చెప్పమంటావు? మన ఇల్లు బయట వాళ్ళ దృష్టిలో బృందావనం, కానీ ఈ ఇంట్లో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? నేను దేన్నైనా తట్టుకోగలను, కానీ ఈ ఇంటి నుంచి వేరవడం మాత్రం తట్టుకోలేను. అందుకే నేను నా ప్రేమనే వదులుకున్నాను. నిజం చెప్పాలంటే అమ్మ చూసిన ఆ అమ్మాయి కంటే శ్వేత 1000 times మంచి అమ్మాయి. ఈ విషయం అమ్మకు అర్థం కాదు, అర్థమయ్యేలా తనకు చెప్పే అవకాశం మనకు లేదు. హాయ్ సుధా, నీ ఫోన్ కోసమే చూస్తున్నాను. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుంటుంది? ఏం జరిగితే మనకెందుకు, అంతా మన మంచిగా జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం తెలుసా? లేఖ కన్నా నువ్వు 1000 రెట్లు బెటర్ అన్నాడు. చాలా రోజుల తర్వాత చాలా మంచి విషయం చెప్పావు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఏం రేఖ, నీకు పజిల్స్ అంటే ఇష్టమా? నాకు ఇష్టమే, కానీ పజిల్స్ పూర్తి చేసినప్పుడే అసలైన కిక్ ఉంటుంది. నేను ఫినిష్ చేద్దామని అనుకున్నాను, మధ్యలో మీరే వచ్చి హెల్ప్ చేశారు. గుడ్. ఐడియా రావడం గొప్ప కాదు, రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రావటమే గొప్ప. నా కాబోయే కోడలు ఎక్కడుంది? పైనుంది, పిలుస్తాను. లేఖ, అవసరం లేఖ. నేనే వెళ్ళి మాట్లాడతాను. అరే మీకెందుకండి శ్రమ? నన్ను ఇంత దూరం రప్పించిన నా కోడల దగ్గరికి వెళ్ళటం కూడా శ్రమేనా? నేనే వెళ్తాను. దేని గురించి ఆలోచిస్తున్నావు లేఖ?